నమస్తే సార్. రంగోలీ గార్డెన్ ఇక్కడ న్యూ మోడల్ విలేజ్ ఉంది సార్. ఇక్కడ అన్ని సౌలభ్యాలు ఉన్నాయి. అంటే వచ్చిన కస్టమర్స్ కి క్యాంటీన్ గానీ, బౌన్సీ పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్, టాంగా రైడు, సింగిల్ హార్స్ రైడు, పాటరీ ఉంది. మళ్ళా గేమ్స్ చాలానే ఉన్నాయి. చూడడానికి ఈ కాలం పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ. సో ఈ పాతకాల పద్ధతులన్నీ మర్చిపోతున్నారు, కానీ ఈ రంగోలీ గార్డెన్ లో అదంతా గుర్తు చేస్తున్నారు. సో బాగుంది సార్ చూడడానికి. ఫెసిలిటీస్ అంటే సార్ చూడడానికి న్యూ మోడల్ విలేజ్ ఉంది. తర్వాత ఫుడ్ కోసం క్యాంటీన్ ఉంది. వెజ్ బాగుంటుంది. అందులో ఇందులో రొట్టెలు బాగా ఫేమస్ క్యాంటీన్ లో. నార్త్ కర్ణాటక ఫుడ్ జొన్న రొట్టెలు బాగా ఫేమస్. మళ్ళా టాంగా రైడ్ ఉంది. పిల్లలకి బౌన్సీ ఉంది. గేమ్స్ ఉన్నాయి. మళ్ళా పల్లెటూరులో అమ్ముతారు సార్ కుండలు, అలాంటి అంగడి ఉంది. విలేజ్ హౌస్ అదొకటి ఉంది. మళ్ళా ఇంకా పెళ్లిళ్ళకు వాళ్ళకి ఫంక్షన్ హాల్, రంగమందిర్ అని పిలుస్తారు దాన్ని. అది కూడా ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు సార్. పెళ్లిలు, ఫంక్షన్లు, నామకరణాలు. ఎస్ సార్, నామకరణాలు, సీమంతాలు, ఏ ఫంక్షన్ అయినా జరుపుకోవచ్చు. బర్త్డే పార్టీస్ సార్. 12 ఎకరాలు 13 ఎకరాలు ఉంది సార్. 13 ఉన్నాయి సార్. పక్కనే లేక్ ఉంది, రాచినడి లేక్. దాన్ని కలిపి 25 ఎకరాస్ లేక్. కాకపోతే సపరేట్ బయట ఉంటుంది సార్. బయటికి వెళ్ళిపోవాలి సార్. వెల్కమ్ సార్. వరలక్ష్మి సార్. ఈ టికెట్ కౌంటర్ కూడా చూడండి ఎంత బాగా, ఈ పురాతనమైన ఆ రోజుల్లో ఈ హట్లు ఉంటాయి చూడండి, అంత బాగా ఈ రౌండ్ హట్. మనం ఇప్పుడు టికెట్ కొనుక్కునేసి ఈ రంగోలీ గార్డెన్స్ ఎంట్రన్స్ లోకి ప్రవేశిస్తున్నాము. చూడు, ఆ రోజుల్లో ఇంటి ముందర అరుగుల్లో కూర్చొని బాతాకాన్ని కొడతా ఉంటారు. ముందర ఇంటి ముందర బారా కట్టలాడేది. ఒక పెద్ద ఆయన అరుగు మీద పండుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఇంటి ముందర ఈ సంక్రాంతి టైంలో బుడుబుడుకులో వచ్చి 2:30కు 3:30కు ఇండ్ల ముందర వచ్చి మనకు మన భవిష్యత్తునంతా చెప్తా ఉంటారు. ఇక్కడ చూడండి ఆనాటి పరిస్థితులు. ఇంటి ముందర పెద్ద ఆయన చేతి కర్రతో ఉన్నాడు. అవ్వ పిండి జల్లిస్తా ఉంది. అక్కడ అమ్మ తన బిడ్డకు జడేస్తా ఉంది. అక్కడ ఇంకొక ఆమె మరలో పిండి కొడతా ఉంది. ఎంత అందంగా ఉందో ఈ దృశ్యము. ఆ ఇల్లు చూడండి, ఆనాటి ఇల్లు, ఆ లోగిళ్ళు ఎంత బాగున్నాయో. ఇది డాక్టర్స్ క్లినిక్. ఆ రోజుల్లో ఈ ఆయుర్వేదిక్ డాక్టర్లు గ్రామీణ వైద్యము ఎట్లా చేస్తారు అనే దానికి నిదర్శనము. కాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్లకు తైలము తీసి ఎంత బాగా చెప్తా ఉన్నారు. ఇక్కడ కుత్తూరు కట్టు కడతా ఉన్నాడు ఒక అబ్బాయి, ఎంత బాగా చూస్తా ఉన్నాడు చూడండి. అసలు దుకాణాలన్నీ కూడా ఇట్లే ఉండేటివి. ఇప్పట్లో మనం ఎక్కడ చూస్తాము, ఎక్కడికి పోయినా మన పిల్లలు నేరుగా మెట్రో బజార్కు లేదా ఎక్కడికో పోతారు, కావాల్సింది కొనుక్కొని వస్తారు. మేమైతే ఆ రోజుల్లో శెట్టి గారి దగ్గరికి పోయి నిల్చుకొని ఒక అరగంట అవుతుంది మన టర్న్ వచ్చేదానికి. అవన్నీ తీసుకొని అంతవరకు ఆడ పప్పులు బెల్లము ఇస్తా ఉంటాడు శెట్టి గారు. మేము అవి తినుకొని అక్కడ టైం పాస్ చేసి మా టర్న్ వచ్చినప్పుడు మేము సామాన్లు తీసుకొని వచ్చేవాళ్ళము. చూడండి దర్జీ ఎంత బాగుందో, దర్జీ కూడా. ఇక్కడ ఒక ఇల్లు, ఇంటి ముందర ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. ఇది వచ్చేసి కంసాలి గోల్డ్ స్మిత్. ఇక్కడ మనము అగ్రహార అంటే బ్రాహ్మిన్స్ కాంప్లెక్స్కి వచ్చినాము. బ్రాహ్మణుల దగ్గర మనము ఈ వేద విద్యను చూడటము, తర్వాత బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి మనము జాతకాలు అడగడము, తర్వాత మన ఇంటిలో ఏదైనా మంచి కార్యాలు కావాలంటే ఆ శుభదినాలు ఎప్పుడు ఉంటాయి అని అడిగే మంచి ఇదంతా. ఇక్కడ చూడండి ఈ బ్రాహ్మణ లేడీస్ ఎంత బాగా తమ పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ కల్చరు, ఆ బట్టలు, వాళ్ళు వేసుకునే మడి, ఇవన్నీ కూడా ఆడుకునేటటువంటి ఒక లోగిడి.
నిజంగా పల్లె వాతావరణం అంటే పల్లె కంటే కూడా ఇంకా చాలా పల్లెల్లో కూడా ఇంత బాగుంటుందో లేదో ఈ వాతావరణాన్ని, గ్రామీణ వాతావరణాన్ని ఇక కండ్లకు కట్టినట్లు ఎంతో శ్రమపడి, ఇది అంత తమాషా ఈ విషయం ఏం కాదు, ఇంత మంచి ఈ సెట్టింగ్స్, తర్వాత ఈ బొమ్మలు చేయడము, ఈ విలేజ్ ను చేయడము అంటే మామూలు విషయం అయితే ఏమీ కాదు. ఇక్కడ వచ్చేసి బ్యాంకింగ్ సిస్టమ్. ఆ రోజుల్లో మనము ఎవరి దగ్గర డబ్బులు కావాలా పోయేసి నగలు అడమానం పెట్టి డబ్బులు తీసుకోవడము, ఈ బ్యాంకింగ్ కల్చర్ ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనము మంగళూరు కల్చర్, కర్ణాటకలోని మంగళూరులో లోగిళ్ళు ఎలా ఉంటాయి, అక్కడ ఆడవాళ్ళు పద్ధతులు ఎలా ఉంటాయి, వాళ్ళు కట్టు బొట్టు ఎలా ఉంటుంది, ఆ ఇండ్లు ఇవన్నీ ఎలా ఉంటాయని మనకి ఇక్కడ ఒక మంగళూరు కల్చర్ మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ కొత్తగా పెండ్లైనటువంటి దంపతులు ఇద్దరు, మంగళూరులో కొత్తగా పెండ్లైన దంపతులు ఇంటికి వచ్చినటువంటి దృశ్యాన్ని మనకు ఇక్కడ జీవకళ ఉట్టిపడే మాదిరిగా ఉంది. వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్న వాళ్ళ పెద్దలు, వాళ్ళ ఇంటి లోగిల్లో ఆ రోజుల్లో వాళ్ళు పెట్టుకునే దేవుళ్ళ ఫోటోలు మిగతా అన్ని కూడా మనకు ఉన్నాయి, ఎంతో బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనము ఎడ్ల బండిలో పిల్లలు ఆడుకుండడము, ఎద్దులు కట్టేయడము, నిజంగా ప్రాణమున్న ఎద్దుల మాదిరే ఉన్నాయి. అక్కడ పిల్లలు ఎడ్ల బండి ఎక్కాలని తహతహలాడుతూ ఎదురు చూడడము, కొంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉండడము, ఇవన్నీ కూడా ఎంతో బాగా ఇక్కడ జీవకళ ఉట్టిపడే మాదిరిగా చేసినారు. రియల్లీ సో గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు ది మేనేజ్మెంట్. ఇప్పుడు మనము ఈ విలేజ్ హెడ్ అంటే ఊరి పెద్ద ఎట్లా ఉంటాడో ఆ రోజుల్లో చూడండి. ఊరి పెద్ద డయాస్ మీద కూర్చొని ఉన్నాడు. అక్కడ ఎవరో పెద్ద అయినా తన బాధలు చెప్పుకునే దానికి వచ్చినాడు. ఊరి పెద్ద దగ్గర ఉండేటటువంటి గుమాస్తా గారు, ఊరి పెద్ద తను పెంచుకునే కుక్క, ఆ తర్వాత ఆయన వెనకల ఒక గన్ను, ఆనాటి పరిస్థితుల్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ చూపిస్తా ఉన్నారు. నాటి ఇళ్ల లోకిళ్ళని కూడా మనకు ఎంత బాగా చూపిస్తా ఉన్నారు. ఇంట్లో కట్టుకున్నటువంటి ఈ ఎద్దులు, ఈ ఆవులు ఎద్దులు కట్టుకున్నటువంటి ఈ దృశ్యము ఎంత బాగుందో చూడండి. నిజంగా ఈ ఆవులకు ప్రాణం ఉన్నట్లే ఉంది. ఇట్లా మనం నిజమైన ఎద్దుల్ని ఆవుల్ని ఇట్లా పట్టుకుంటామో లేదో, ఎంత అందంగా చేసినారంటే ఇక్కడ ఆవు పేడలు ఎత్తే ఒక పెద్ద ఆయన, బాబా చాలా బాగుంది ఈ దృశ్యం. కన్నుల పండుగ అనిపిస్తా ఉంది. ఎనుములు, ఆవులు, ఎద్దులు, నిజంగా దీంతో మనం దీన్ని చూస్తూ ఇక్కడే ఉండిపోవాలన్నట్లుగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా, ఆ పైన ఉండేటటువంటి ఆ లోగిళ్ళు, ఆ తర్వాత ఆనాటి రోజుల్ని మనకు ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్ గుర్తు చేస్తా ఉన్నాయి. రియల్లీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ దోస్ థింగ్స్ అగైన్. ఇట్స్ ఎ గుడ్ మెమొరీ. ఇక్కడ చిన్న బిడ్డకు అమ్మ స్నానం చేసే దృశ్యం. ఇట్లా బాత్రూమ్లు ఎక్కడ చూస్తాం మనం. ఇప్పుడు దూడలను కట్టేసినారు, అక్కడ ఆవులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆవు దూడ. ఇప్పుడు మనం ఆవుల పొటం చూస్తా ఉన్నాము. అవ్వ పాలు పితుకుతా ఉంది. తల్లి బిడ్డకు పాలు ఇవ్వడము. పిండి మర గుమ్మడికాయ దగ్గర అవ్వ కూర్చోంది. ఒక అమ్మాయి పూజ చేస్తా ఉంది.
ಮಂಡ್ಯದ ಹೆಸರು ಮಾಂಡವಿಯ ಋಷಿಯಿಂದ ಬಂತು ಅಂತ ಹೇಳ್ತಾರೆ.